ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయం ఆఖరి అధ్యాయం. బైబిల్లో ఆఖరి అధ్యాయంలో ఏమి రాసి ఉంచారన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఫస్ట్ వచనం నుంచి దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయలు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీద శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు. ఆయన నామము వారి నొసలయందుండెను. రాత్రి ఎన్నడూ ఉండదు. దీప కాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. 21వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యెరూషలేము పట్టణం గురించి ముందుకు వేసుకోకూడదు. ముందుకు వేసుకోండి, ముందుకు రండి, ఇక్కడికి వచ్చేసి. అది నేను కూడా పెద్దగా రావాలి కదా, మైక్ కూడా లేదు కదా. ముందుకు వేసుకోండి, రండి, ముందుకు వేసుకోద్దా. ఇక్కడ వేసుకోండి, పర్లేదు, అన్ని కూర్చోవచ్చు. కాదన్నా 22 మనం ధ్యానిస్తుంది. మైక్ తీసుకో, మైక్ పెట్టు, మైక్ తీసుకోండి. హల్లెలూయా. 22వ అధ్యాయంలో మనము 21వ అధ్యాయంలో యెరూషలేము పరిశుద్ధ పట్టణము యొక్క నిర్మాణం గురించి రాస్తూ ఉన్నాడు. యెరూషలేము పరిశుద్ధ పట్టణము ఎలాగ నిర్మించబడింది అన్నది 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే 22వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి అక్కడ ఒక జీవజల నది ఉన్నది అని చెప్పిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఇక్కడ ఒక మాట ఆగుదాం. ఓకే, ఒక జీవజల నది గురించి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది మనం చదువుతుండగా మనకి ఏం జ్ఞాపకం రావాలి? యెహెజ్కేలు గ్రంథంలో ఒక జీవజల నది ఉన్నది అని యెహెజ్కేలు గారికి దర్శనమందు ప్రభువు చూపించినటువంటి ఆ నది గురించి మనకు గుర్తు రావాలి. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 47వ అధ్యాయం 47 యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము. ఇక్కడ ఇదే జీవజలపు నది గురించి దర్శనమందు యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు చూపిస్తా ఉన్నాడు. దాని విశేషాలు ఏంటో కూడా మనం చదువుదాం. చూడండి, మొదటి వచనం నుంచి 47 మొదటి వచనం. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చిన ఎవరు? తూర్పు ముఖముగా ఉండెను. మందిరము ఎటుందంట? తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను. బలిపీఠముకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట నన్ను నడిపించి చాలు, అక్కడ ఆగుదాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎక్కడి నుంచి ఆ నీళ్లు స్టార్ట్ అయినాయి అని చెప్తున్నాడు?
ఎక్కడి నుంచి అంట? మందిరపు గడప క్రింద నుంచి. గడప ఉంది చూసారా, గడప. ఈ మందిరం యొక్క గడప క్రింద భాగం నుంచి ఈ నీళ్లు పుడతా ఉన్నాయి అన్నది ఇక్కడ చూస్తా ఉన్నాం కదా. ఏంటి అసలు గడప అంటే ఏంటి? గడప ఎందుకు పెడతారు? గడప యొక్క ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్టయితే, గడప దేనికి పెడతారు? ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్కి ఆ రూమ్కి మధ్యలో డివైడ్ చేసేటటువంటి, అంటే విభజించడానికి, ఈ గదిని ఆ గదిని విభజించడానికి. సో గడప అనేది కొంచెం ఎత్తుగా పెడతారనమాట. ఆ గదిలోంచి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఈ గదిలోనికి ప్రవహించకుండా. అంతే కదా. ప్రతి గదికి గడప ఉంటుందా? మనకి ఇంటికి ఒకటే గడప ఉంటుందా? గదికి ఉంటది. ఎందుకని పెడతారు? గదికి ఎందుకు డివైడ్ చేసుకుంటున్నాం మనం? ఎందుకంటే పొరపాటున ఆ గదిలో నీళ్లు పడ్డాయి అనుకోండి, ఆ నీళ్ళన్నీ మళ్ళీ యువతలకి రాకుండా ఉండటానికి. లేదంటే ఆ గది వరకు మనం ఊడ్చుకున్నాం అనుకోండి, అక్కడ వరకు క్లీన్ చేసుకుంటాం. అందుకని చూడండి, గడప అన్నది దేనికి గుర్తుగా ఉంది అంటే విభజనకు గుర్తుగా ఉంది. ఇప్పుడు ఏం విభజిస్తుంది? ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఈ గడప దేవుని మందిరము. ఓకే, దేవుని మందిరానికి ఒక గడప ఉందంట. ఏమండి? దేవుని మందిరానికి ఒక గడప ఉంది. ఆ గడప క్రింద భాగం నుంచి నీళ్లు ఉబికి ఒక జీవజల నదిలాగా ప్రవహిస్తున్నాయి. ఏమిటి ఆ గడప? దేవుని యొక్క మందిరాన్ని, బయట ఉన్నటువంటి స్థలాన్ని విభజించుచున్నటువంటి ఈ గడప పేరు యేసుక్రీస్తు ప్రభువు. అర్థమైందండి? దేవుని మందిరము అంటే పరలోక రాజ్యం ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం, ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధి. ఈ బయట ఉన్నది ఏంటి? భౌతిక సంబంధమైనటువంటి జీవితం. ఈ రెండిటిని విభజించేది, ఈ రెండిటికి మధ్యది. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవునికి నరులకి మధ్య మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అంటున్నాడు. దేవునికి నరులకి మధ్యగా ఒక మధ్యవర్తి ఉన్నాడంట. సో ఆయన ద్వారా మాత్రమే, యేసు ప్రభు ఏం చెప్పారు? నేనే మార్గం, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడును తండ్రి వద్దకు చేరలేడు. మధ్యవర్తి ఆయనే. ఇంకా యేసు ప్రభు గురించి ఎందుకు ఈ గడప, లేదంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, భౌతిక సంబంధమైన జీవితానికి ఈ మధ్యగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఎందుకు అనాలి? యేసు ప్రభుని ఏమని చెప్పారు? స్వార్థంలో యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? నేను రెండు మాటలు ఉన్నాయి. నేను మనుష్య కుమారుణ్ణి అన్నాడు. అవునా? యేసు ప్రభు ఏమన్నారు? నేను, మనందరం మనుష్య కుమారులు కాదా? మనందరం నరుల కుమారులమే కదా, మనుష్య కుమారుడు. రెండో మాట ఏమన్నారు? నేను దేవుని కుమారుణ్ణి. నేను అంటే ఏమన్నాడు? నేను దైవ కుమారుణ్ణి అన్నాడు. రెండోది నేను మనుష్య కుమారుణ్ణి అన్నాడు. అవునా? మనుష్యుణ్ణి, దేవుణ్ణి. మనుష్యుడు ఎవరు? ఆదాము. మనుష్యుడు ఒక్కడే, ఆదాము. మనం ఏమంటాం? ఎంతమంది ఉన్నారండి మనుషులు ఈ రోజున? 800 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. 800 కోట్ల మంది మనుషులు ఉన్నారండి అని మనం చెప్తాం కదా. అయితే నరుని దృష్టిలో మనుష్యుడు ఒక్కడే. అతని పేరేంటి? ఆదాము. మనందరం ఎవరి నుంచి వచ్చాం? ఆదాము లోపల నుంచి వచ్చాం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఒక్కళ్ళమా, ఇద్దరమా, 10 మందా, 1000 మందా? ఒక్కళ్ళమేనా? కానీ మనలో ఎన్ని కణాలు ఉంటున్నాయి, ఎన్ని నరాలు ఉంటున్నాయి, ఎన్ని అవయవాలు ఉంటున్నాయి? కొన్ని కోట్ల కణాలు మన లోపల ఉంటున్నాయి. కొన్ని కోట్ల కణాలు ఉంటున్నాయి. అనేక వేలాది నరాలు వెయిన్స్ అంటారు కదా, ఇవన్నీ వేల కొలది ఉంటున్నాయి. ఒక్క నరుని యొక్క బ్రెయిన్లోనే కొన్ని కోట్ల నాడులు, న్యూరాన్స్ అంటారు, నాడులు ఉంటున్నాయి ఒక్క నరుని యొక్క బ్రెయిన్లో. ఇప్పుడు మనం కోట్ల మందే, ఒక్కలమా? ఆదాములో నుంచి మనందరం వచ్చాం గనక దేవుడు ఏమంటున్నాడంటే ఆదాములో నుంచి వచ్చిన వాడు మనుష్యుడు అంటున్నాడు. దేవుని యొక్క కుమారుడిగా చెప్పబడినటువంటి వాడు ఆదాము. ఓకే, దేవుని కుమారుడుగా
ఎటువంటి పాపం లేకుండా దేవుని స్వరూపంలో పోలికలో చేయబడి దేవుని జీవాత్మతో నింపడినటువంటి వాని పేరు ఆదాము. యేసు ప్రభువుకి ఇంకో పేరే పెట్టారు. రోమిలకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఆయన కడపటి ఆదాము అంటున్నారు. యేసు ప్రభువుకి మొదటి ఆదాం ఎవరంట? పాపం చేసి తొట్టిల్లిపోయినటువంటి ఆదాం మొదటి ఆదాం. యేసు ప్రభు ఎవరంట? కడపటి ఆదాం. అంటే రెండో ఆదాం కాదు. కొద్దిమంది తెలియక రెండో ఆదాం అంటారు. రెండో ఆదాం, మూడో ఆదాం, నాలుగో ఆదాం లేరు. మొదటి ఆదాము, కడపటి ఆదాం. అంటే ఇంకా ఆ తర్వాత ఇంకా ఎవరు అవసరం లేదని అనమాట. ఎండ్. ఎందుకని? మనుష్యుడు ఎలాగ జీవించాలి, మనుష్యుడు ఏమి చేయాలి, మనుష్యుడు ఏ విధంగా దేవునితో మరి సహవాసం కలిగి ఉండాలో, మనుష్యుడు దేవుణ్ణి ఎలా చేరుకోవాలో ఆ కార్యాలన్నింటినీ యేసు ప్రభు మాత్రమే నెరవేర్చాడు. అందుకని ఆయన మనుష్య కుమారుణ్ణి అని చెప్పాడు. ఆయన ఎవరంట? మనుష్య కుమారుణ్ణి అని చెప్పాడు. అంటే ఒక సంపూర్ణమైనటువంటి ఆదాములో పాపం ప్రవేశించినప్పుడు సంపూర్ణమైన ఆదాము ఏమైపోయాడు? కరప్ట్ అయిపోయాడు. 1 లీటర్ పాలల్లో ఒక చొక్క విషం చేరింది. ఏమైపోయింది? విషమైపోయింది. చొక్క విషమే, లీటర్ పాలు. కానీ ఆదాము అట్లా పాడైపోయాడు, కరప్ట్ అయిపోయాడు. కానీ సంపూర్ణ మానవుడుగా యేసు క్రీస్తు ప్రభు జీవించి బ్రతికి మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకని ఆయన మనుష్యుడు, సంపూర్ణ మనుష్యుడు. రెండోది ఏంటంట? ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. అవునా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధం గురించి లూకా సువార్తలో మనం చదువుతాం. గాబ్రియేలు దేవదూత మరి మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, నీకు శుభవచనము, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు అని అన్నాడు కదా. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడి మరియమ్మ గారు యేసు ప్రభువుని కన్నారనమాట. అయితే లెక్క ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బాడీలో ఏమేమి క్రోమోజోమ్స్, లేదంటే ఎవరి మామూలుగా మన శరీరంలో తల్లి నుంచి తండ్రి నుంచి ఇద్దరి నుంచి ఉన్నటువంటి క్రోమోజోమ్స్ కానీ కణాలు కానీ ఆ బీజం కానీ రెండు ఉంటాయి మళ్ళీ. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఒక్కరిదే ఉంటుందంట, పరిశుద్ధాత్మ దేవుంది. తల్లి నుంచి మనకి రక్తము, మాంసము, విటమిన్లు, మినరల్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. బీజం ఉన్నది కదా, బీజము, ఈ క్రోమోజోమ్స్ అనే అవి తండ్రి నుంచి మాత్రమే వస్తాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువులో ఎవరి దగ్గర నుంచి ఉన్నాయి? పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి క్రోమోజోమ్స్, లేదంటే ఒక పురుషుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ బీజము అన్నది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది సంపూర్ణంగా. అందుకని ఆయన దైవ మానవుడు, దేవుని కుమారుడయ్యాడు. సో దేవుని కుమారుడు ఒక గర్భమును అద్దెకు తీసుకొని ఆ గర్భములో 9 నెలలుండి ఆ గర్భములో నుంచి బయటకు వచ్చాడు. ఆ గర్భము ఎవరిదంటే మరియమ్మ గారు. కాబట్టి ఆయన మనుష్య కుమారుడును దైవ కుమారుడు. అందుకని మనుష్య జననము దైవ సంబంధమైన జననం, ఆత్మ సంబంధమైన మందిరము, భౌతిక సంబంధమైన మందిరం. ఈ రెండిటికి మధ్య డివైడ్ చేస్తున్నటువంటి దాని పేరు గడప. ఈ రెండింటిని విభజిస్తున్న దాని పేరు ఒక గడప. ఈ గడప ఏంటంటే 33.5 సంవత్సరాల భూమి మీద జీవించినటువంటి యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఎక్కడి నుంచి పుడుతుందంట? ఆయనలో నుంచి జీవజల నది పుడతా ఉంది. అవునా కదా? అవునా? ఆయనలో నుంచి వస్తుంది. ఈ మాటని చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయం 30. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు. ఇంకా చూడండి 38వ వచనం చూడండి. 38వ వచనం.
నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు హల్లెలూయా. ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. కనుక అంటే నా యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, వాని లోనికి నేను వెళ్తాను, నా ఆత్మను వానిలోనికి పంపుతాను, అప్పుడు వాని లోపల నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే అర్థం ఏంటి తెలిసిన? ఈ జీవజల నది ఆయన లోపల నుండి పుడతా ఉన్నది. ఈ జీవజల నది ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన లోపల నుంచి వస్తుందంట. గడప క్రింది నుంచి. మనం ఏం చదువుతున్నామండి? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం ఏం చదువుతున్నాం చూడండి. 47 గడప క్రింది నుంచి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. తూర్పు ఏంటి? పడమరేంటి? తూర్పు అంటే ఏంటి? పడమర అంటే ఏంటి? తూర్పేమో సూర్యుడు ఉదయించేది కదా, పడమరేమో సూర్యుడు అస్తమించేది. కానీ బైబిల్ ప్రకారంగా అది కాదు. బైబిల్ ప్రకారంగా ఏంటంటే తూర్పు అనగా లోకము, లోక సంబంధమైన జీవితం లేదా లోక సంబంధమైన ప్రపంచము. పాపంలో కూడినటువంటి మనుషులందరూ కూడా పడిపోయిన మనుషులు ఉన్నారే, వీళ్ళందరూ తూర్పు. ఎలాగా అంటే ఏదేను తోటలోంచి మనుషుడు పాపం చేసినప్పుడు దేవుడు వానిని బయటికి వెళ్ళగొట్టాడు. ఆదాము అవ్వని బయటికి వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆదాము అవ్వ ఎక్కడికి వెళ్ళారు? ఏదేను తోటలోంచి ఎక్కడికి వెళ్ళారు? చూడండి ఒకసారి. బయటికి వెళ్ళిపోయారు కదా. ఎక్కడ బయటికి వెళ్ళారు? ఉత్తరానికి వెళ్ళారా, దక్షిణానికి వెళ్ళారా, పడమరకి వెళ్ళారా, తూర్పుకి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారని ఉంది. చూడండి 24వ వచనం 3వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. అతడు ఏ నేల నుండి తీయబడిను అతనిని పంపివేసి, ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసును. తూర్పు దిక్కున కెరూబులను చాలండి. ఎటువైపు వెళ్ళారంట ఆదామవ్వ? ఏదేను తోట నుంచి తూర్పు దిక్కుకి. ఇప్పుడు తూర్పు అంటే ఏంటి? లోకము, శరీర సంబంధమైన జీవితము, లోక సంబంధమైన జీవితము. ఏదేను తోట సంపూర్ణమైన పరిశుద్ధ జీవితం అనుకుంటే, మనుషుడు ఎక్కడికి పోతున్నాడు? పరిశుద్ధతలోంచి కొంచెం పక్క ఎటు దిక్కు పోతున్నాడు? ఉత్తరానికి పోతున్నాడు, దక్షిణానికి పోతున్నాడు, తూర్పుకు పోతున్నాడు. ఆదామవ్వ ఏదేను తోట బయట తూర్పు దిక్కున వెళ్ళి నివాసం చేయటం మొదలు పెట్టారు. తర్వాత పాపం చేసిన వాడెవడు? ఆయన పేరేంటి? కయ్యూను. ఆదామవ్వ పెద్ద కొడుకు. తర్వాత పాపం చేశాడు. ఏం చేశాడు? మర్డర్ చేశాడు. మర్డర్ చేసినప్పుడు తమ్ముడిని చంపేశాడు కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? కయ్యూనుని శపించాడు. కయ్యూనుని శపించినప్పుడు 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. చాలు. ఇంకా ఎటు వెళ్ళాడు కయ్యూను? అంతా తూర్పు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పడమర క్లోజ్. పడమర ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. పడమర ఏముందో తెలుసుకుంటాం. అందరు కూడా కొంచెం తూర్పుకి ఏదేనో కొంచెం తూర్పుకి ఆదామా వెళ్ళారు. అక్కడ నుంచి ఇంకా తూర్పు దిక్కుకి కయ్యూను వెళ్తున్నాడు. కయ్యూను అక్కడికి వెళ్ళి విస్తరిస్తున్నాడు. తర్వాత మనుషులు కూడా ఎటువైపు వెళ్తున్నారంట? తూర్పు దిక్కుకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పడమర క్లోజ్ అయిపోయింది. పడమర దేవుని యొక్క మందిరానికి, దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ భూమి మీద ఎక్కడున్నా, అమెరికా దేశంలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా ఇజ్రాయేల్ ప్రార్థన చేయాలంటే పడమరకి తిరిగి ప్రార్థన చేస్తారు. పడమరకి తిరిగి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే పడమర దిక్కున యెరూషలేము దేవాలయం ఉంటుంది. పడమర
యెరూషలేము దేవాలయమై ఆ దేవాలయం ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా తోట పడమర దిక్కునే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎస్కేల్ గ్రంథంకి వస్తాం. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఏమిటి ఈ నీళ్లు ఉబికి ఎటు ప్రవహిస్తున్నాయి అంట? తూర్పుకి ప్రవహిస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఈ జీవజల నది ఎవరి మధ్యకి వస్తుంది? తూర్పు దిక్కున, అనగా పాపము చేతను, తిరుగుబాటు చేతను, అపరాధం చేతను నశించిపోతున్నటువంటి ఈ లోక సంబంధమైన మనుషుల మధ్యకి ఈ జీవజల నది వస్తుంది. ఆ జీవజల నది పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎక్కడికి వచ్చాడంట? ఆయన నరావితారే ఈ రక్తమాంసం ధరించుకొని మన మధ్యకు దిగి వచ్చాడు కదా. ఆయన మన మధ్యకు దిగి వచ్చాడు కాబట్టి తూర్పుగా ప్రవహించుచున్నాడు. తర్వాత చూడండి, ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి ఇంకా పారుచుండెను. బలిపీఠమునకు దక్షిణ దిక్కు నుంచి, బలిపీఠము మందిరం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ బలియాగం జరిగింది? ఒకటే బలియాగం కదా. నరులందరి పాపం నిమిత్తం పాప పరిహారార్థ బలి ఒక్కటే. అది యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద చేయబడినటువంటి బలి. అవునా? ఆ బలి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మందిరపు కుడి ప్రక్క నుండి, క్రింద నుండి పారుచుండెను. ఏంటిది అంటే, యేసు ప్రభు వారు శిలువ వేసిన తర్వాత, ఆయన వేయబడిన తర్వాత, ఆయన శీలలతో కట్టుబడ్డాడు. అన్ని ఇంకా ఆయన 7 మాటలు శిలువ మీద మాట్లాడిన తర్వాత ఆయన చనిపోయాడో బ్రతికాడో చూడమని ఒక సైనికునికి అక్కడున్న శతాధి ఆజ్ఞాపించిన వాడు. సైనికుడు అంట బల్లెం తీసుకొని ఎక్కడ పొడిచాడు? కుడి పక్కన పొడిచాడు, పక్కలో ఇక్కడ పొడిచాడు. అప్పుడు ఏమొచ్చింది? దాంట్లో నుంచి రక్తము నీరు కారిందంట. అది చూసి ఆశ్చర్యపోయి, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఎందుకన్నాడు తెలిసిన? రక్తమంతా అయిపోయిందంట. ఒక బలి గనక జరిగితే, ఒక గొర్రె పిల్లను గనక బలిస్తే పాప పరిహారార్థ బలిగా, దాని రక్తమంతా పిండుతారంట. ఆఖరి రక్త బొట్టు కూడా బయటికి రావాలి. అది బలి అంటే. ఆఖరి రక్త బొట్టు అంతా కూడా మొత్తం పిండిన తర్వాత ఏమొస్తుంది? వాటర్ వస్తుంది. తర్వాత వాటర్ వస్తుంది. ఇక రక్తం అయిపోయింది కదా, తర్వాత వాటర్ వస్తుంది. ఆ రక్తం అంతటిని ఒక పళ్ళెంలో, ఒక బేషన్లో పట్టుకొని, ఆ బేషన్లో ఉన్న లేదంటే ఆ పళ్ళెంలో ఉన్న రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తాడు. బలిపీఠం మీద మందసం దగ్గర ప్రోక్షిస్తాడు. ఒక మనుష్యుడు రక్తమంతా కార్చబడేంత వరకు బతికొండడు. ఇప్పుడు చాలా మంది చనిపోతా ఉంటారు కదా, చాలా మంది కత్తితో చంపబడతా ఉంటారు అనుకోండి. కత్తితో చంపబడిన తర్వాత కొంత రక్తం రాగానే చచ్చిపోతారు. మిగతా రక్తం బాడీలో ఉంటుంది. ఏమైపోయింది? అది గడ్డగట్టిపోయింది. ఏమైపోయిందండి? రక్తం మొత్తం రానవసలా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎన్ని బాధలు! ఆయన శరీరం అంతా అంట ఇంచుమించు 2000 గాయాలని సైంటిస్టులు కనుక్కున్నారు. 2000 చిల్లర గాయాలు, పైనుంచి కింద వరకు. ఇన్ని గాయాలైతే రాత్రి సమయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆయన్ని నానా యాతన చేస్తుంటే, మేకులు కొట్టారు, కొరడాలతో కొట్టారు, శీలలతో పొడిచారు, బల్లెలతో పొడి, ఇన్ని చేస్తే యేసుక్రీస్తు ప్రభు చనిపోవాలా? ఎందుకు ఆ మాట అన్నాడు తెలిసిన? మనకి ఇది కొత్త మాట, కానీ వాళ్ళకి బలులన్నీ నిత్యము జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళకి తెలుసు, ఒక బలి పశువు యొక్క రక్తము పూర్తిగా కార్చబడాలి. పూర్తిగా కార్చబడితేనే ఆ బలి సంపూర్ణమైద్ది, సంపూర్ణంగా తీస్తారు. అందుకని ఆయన రక్తం అంతా అయిపోయి ఇక వాటర్ వస్తున్నాయంట, నీళ్ళు వస్తుంది. దానికి ఆశ్చర్యపోయాడు. ఒక మనుష్యుడు ఇంతసేపు ఎలా బతికుంటాడు? ఇన్ని బాధలు పడి ఎలా బతికుంటాడు? ఆయన ప్రాణము ఆయన్ని విడిచిపోలేదు. యేసుప్రభు పలికినటువంటి ఆఖరి మాట ఏంటో చెప్పండి. శిలువ మీద యేసుప్రభు పలికిన ఆఖరి మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను
అంటే ఏంటి అర్థం? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానంటే అర్థం ఏంటి తెలిసిన? నా ఆత్మ నా కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఆయన ఇవ్వకపోతే ఆయన ప్రాణం పోదు. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, పాపమునకు కానీ మరణానికి కానీ ఆయన మీద అధికారం లేదు కాబట్టి. ఆయన అప్పగించకపోతే ఆయన ఆత్మ ఆయన్ని వదిలి వెళ్ళిపోదు. మీరు చూడండి, మనుషుల మరణాలు ఎలా ఉన్నాయి. వెళ్తా ఉంటారు బండి మీద, చిన్న రాయి స్లిప్ అయితే బండి వెనక్కి పడతారు, టక్ ప్రాణం పోయారు. హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఈరోజు చూసి రేపటి టప్ చాలా చిన్నది. అయ్యో అనుకోలేదే, మనం అనుకోలేదే. చూడండి, భక్తుల మరణాలు అలా లేవు. ఆది కాండంలో మనం చూసినట్టయితే యాకోబు తన 12 మంది కుమారుల్ని పిలిచి వారిని ఒక్కొక్కరిని దీవించి అటు తర్వాత అతను చనిపోయినట్టుగా చూస్తున్నాం. కాళ్ళు ముడుచుకొని మంచంలో చనిపోయినట్టుగా. మరణము అతనికి తెలిసింది. కానీ మరి యేసు ప్రభు ఎవరు? ఆయన భక్తుడా? ఆయన ప్రవక్త? ఆయన దేవాది దేవుడు, నరావతారంగా వచ్చినటువంటి దేవుని యొక్క స్వరూపం ఆయన. కాబట్టి ఆయన తన ఆత్మని అప్పగిస్తేనే ఇక్కడ ప్రాణం వదిలిపోతుంది. ఎందుకు 3 గంటల వరకు? యేసు ప్రభుని సిలువ ఎప్పుడు ఎక్కించారండి? సిలువ ఎన్ని గంటలకు ఎక్కించారు? 12 గంటలకి, 9 గంటలకి ఎక్కించారు. 12 గంటలకి ఇక మొదలయ్యింది అంతా కూడా. ఇన్ని గంటల పాటు సిలువ మీద ఎలాడుతా కరెక్ట్గా ఆయన ఎప్పుడు మరణించాడనుంది? 3 గంటలకు మరణించాడనుంది. ఏం కారణం? మధ్యాహ్నం 3 గంటలకి ఏం జరిగిద్ది? ప్రార్థనా సమయము, బలి ఇచ్చే సమయం. అది పాప పరిహారార్థ బలి ఇవ్వాల్సినటువంటి సమయము మధ్యాహ్నం 3 గంటలకి. కరెక్ట్గా ఆ సమయం వరకు ఆయన ఉండి ఆ సమయాన ఆయన తన ప్రాణమును తండ్రికి అప్పగించాడు. అప్పుడేం జరిగింది? ఆయన ఎప్పుడైతే పెద్ద కేక పెట్టి ప్రాణమును విడిచాడో అప్పుడేం జరిగిందండి? ఆలయములో తెర, అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్న తెర చిరిగిపోయింది. అంటే ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మానవాళి సమస్త పాపాలను కడిగేసి ప్రాయశ్చిత్తం చేయబడింది కనుక దేవాది దేవునికిని మనకిని అడ్డుగా ఉన్నటువంటి తెర చిరిగిపోయి తొలగించబడింది. 3 గంటల సమయంలో జరిగింది. హల్లెలూయా. ఈ జీవజల నది ఎక్కడి నుంచి వస్తుందంట? ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు లోపల నుంచి వస్తా ఉంది. ఆయన జీవితంలోంచి వస్తుంది. చాలా మంది ఏమనుకుంటా ఉంటామంటే యేసు ప్రభు దేవుడు కదండి, దేవుడు కాబట్టి జీవజలంగా మారుతా ఉన్నాడు అంటే క్రైస్తవులు అయితే దేవుడు అని అనుకుంటారుగా. కొద్దిమంది ముస్లిమ్స్ కూడా దేవుడుగానే అనుకుంటారు. కానీ కొద్దిమంది ముస్లిమ్స్, ఇంకా ఇతరుల ప్రవక్త, ఇంకొద్దిమంది హిందువుల గురువు అంటున్నారు. ఏమ్మా నన్ని గారు విన్నారా? ప్రవక్త అంటున్నారు కదా. ఆయన ప్రవక్త? ఆయన ప్రవక్త కాదంట. సరే, అది ఏంటి అన్నది మనం తర్వాత చూద్దాం. కానీ మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులు ఆయన దేవుడు కదా కాబట్టి ఆయనకి ఏదో దివ్య శక్తులు ఉన్నాయి, ఆయన దివ్య శక్తులు ఉన్నాయి కదా కాబట్టి ఆయనలో నుంచి జీవజలం వస్తుందంట. కానీ ఇందా మనం చదువుకున్న యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం ఏం చెప్తుంది? నా యందు విశ్వాసముంచు అని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. హల్లెలూయా. అంటే మనం కూడా ఏమవుతాం? జీవజల నది పుట్టేటటువంటి ఒక ఊటగా మనం మార్చబడతాం. యేసు క్రీస్తు ప్రభువుకి సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ఉబికి పారుచుండెను. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్న కొన్ని భాగాలు చదువుకుందాం. 2వ వచనం 22వ అధ్యాయం ప్రకటన 22:2 ఇందా మనం చదువుకున్నాం కదా. ఆ పట్టణపు రాజవీధి మధ్యను
చూపెను. ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆ ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు జీవ వృక్షాలు ఉన్నాయా? జీవ వృక్షం ఉందా? ఒక్క చెట్టే. అటు ఇటు ఆ నదికి అవతల యువతల అవతల యువతల అది ఎంత ప్రవహిస్తుంటే అంత దూరం వెళ్తుందా? అంటే అది ఎలా ఉండి ఉంటది? ఇప్పుడు ఒక తీగ ఉంటది కదా, ఒక తీగ ఇక్కడ నుంచి లాగుతాం, డాబా అంతా పాకిద్ది, అవునా? డాబా నుంచి పక్కింటికి పాకితే, పక్కింటికి లాగితే పక్కింటికి కూడా పాకిద్ది, ఏమండి? అవునా కదా? తీగ అంటే ఈ జీవవృక్షం యొక్క స్వభావం ఎలా ఉంది? ఒకటే, జీవవృక్షం ఒక్కటే. కానీ ఏమంటున్నాడు? ఆ నది యొక్క ఈవలను ఆవలను, అంటే ఇటువైపు అటువైపు ఆ నది ఇట్లా ప్రవహిస్తా ఉందంటే దానికి ఇటువైపు అటువైపు జీవవృక్షం ఉంటా ఉందంట. అది నెల నెలకు ఫలించచ్చు 12 కాపులు కాయును. వినియోగించును. చాలు, వినియోగించును. ఇప్పుడు ఇక్కడికి రండి, యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ 3 విషయాలు చెప్తా ఉన్నాడు. సరే, 12వ వచనం, 47వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు 47 12 యెహెజ్కేలు. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవును, వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. హల్లెలూయా. ఇదే నది కాదు, ఇదే నది గురించి చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచనం చెప్తున్నాడు. రాబోతున్న నది, ఒక నది ప్రవహిస్తుంది, భూమి మీదకి వస్తుంది. ఆ జీవజల నది ప్రవహించు చోటల్లా కూడా అక్కడ ఏమవుతుందంట? జీవ వృక్షము వేయబడుతుంది. ఆ కాయల ఆహారమునకు వాటి ఆకులు స్వస్థపరచడానికి ఉపయోగపడతాయి. నెల నెలకి మనకి ఎప్పుడు కాయలు వస్తాయండి? ఏ చెట్టుకైనా ఒక్క సీజనే. ఇప్పుడు మనకేమైంది? నెల నెలకు వస్తున్నాయి. యాపిల్ కాయలు సంవత్సరం అంతా ఉంటున్నాయి. అది వరకు యాపిల్ కాయలు ఎప్పుడు ఉండేవి? ఏదో శీతాకాలంలోనే ఇప్పుడు ఉండేవి, సీజన్లో ఉండే. కానీ ఇప్పుడు సంవత్సరం పొడుగున మార్కెట్లో యాపిల్ కాయలు దొరుకుతున్నాయి. ఏం చేస్తున్నారు? అందుకని యాపిల్ కాయ తింటున్నావా, రేగ్గాయ తింటున్నావా అర్థం కావట్లా. ఏమైపోయింది? మందులేసి పండిస్తున్నారు కదా, మందులేసి పండిస్తున్నారు. అయితే ఆ నది ప్రవహించే చోట, ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆ నది ప్రవహించే చోట ఆ భూమి ఎంత సారవంతంగా ఉందంటే, ఆ భూమి నెల నెలకి కాయలు ఇచ్చేంత. అంటే ఓ చెట్టు చాలా బలంగా ఉందనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుంది? బలమైన తొందరగా కాపు కాస్తుంది, తొందరగా కాయలు పెద్దవి అవుతాయి, తొందరగా కాయలు తినటానికి వస్తాయి. నెల నెలకి అంటే అర్థం ఏంటండి? దేవుని యొక్క జీవ జల నది నీలో నుంచి ప్రవహిస్తే సంవత్సరం అంతటా కూడా సమయమనక అసమయమనక నువ్వు ఫలించే కొమ్మగా ఉంటావు, ఫలించేటటువంటి చెట్టుగా ఉంటావు. సంవత్సరం అంతటా కూడా మనం కొన్నిసార్లు ఎండిపోతున్నాం, కొన్నిసార్లు బలహీనపడుతున్నాం, కొన్నిసార్లు మరి ఎక్కువ తక్కువలు ఉంటున్నాయి మన జీవితంలో. కారణం ఏంటి? సారవంతమైన నేలగా మనము మార్చబడటం. అదే కదా దావీదు మహాశయుడు మొదటి కీర్తనలో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం నిలువక, అపాసులు కూర్చుని చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. మనకి కాలం ఉందా? క్రైస్తవుడు డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సీజన్ లో సాక్ష్యం కలిగి ఉండాలా? మీటింగులప్పుడే పరిశుద్ధంగా ఉండాలా? మందిరానికి వెళ్ళేటప్పుడు ఆదివారం మాత్రమే ప్రేమ కలిగి ఉండాలా? ఏమండి, కాల సమయాలు ఉన్నాయా? 365 రోజులు క్రైస్తవుడు యేసు క్రీస్తు ప్రభువారిని పోలి ఉండాలి. ఆ ఆకులంట ఏమిటి? స్వస్థపరుస్తే దాని పండ్లు ఆహారానికి ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా మనం ఒక ఉపమానం కాదు, ఒక సంఘటన, సువార్తలో ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేమిటి? యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణంలో వెళ్తా ఉంటుంటే దారి ప్రక్కన ఆయనకి ఆకలినప్పుడు అంజూరపు చెట్టు ఒకటి కనపడింది. అవునా? అంజూరపు చెట్టు ఒకటి కనపడితే ఆయన దాని మీద పండ్లు ఏమైనా ఉన్నాయేమో అని ఎతికాడంట. ఎందుకని రాయబడింది? ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. ఆ చెట్టు నిండా ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. ఓకే, కాబట్టి ఆయన ఏం చూశాడు? కాయలు దొరుకుతాయేమో అని చూశాడు. కానీ అక్కడ ఏం రాయబడింది? అది అంజూరపు కాలము కాదు. అంజూరపు కాలం కాదు. చాలా మంది ఇదే పెద్ద సమస్య. అంజూరపు కాలం కానప్పుడు యేసు ప్రభు కాయల కోసం ఎందుకు చూశాడు? ఇప్పుడు మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టు కాయలు ఎప్పుడు వస్తాయి? రేపు వేసవి కాలానికి వస్తాయి. వేసవి కాలం కాకుండా శీతాకాలంలో వర్షాకాలంలో వచ్చి కాయలే అంటే వస్తాయా? రావు కదా. మరి యేసు ప్రభు ఎందుకు చూశాడు? యేసు ప్రభు చూసి కాయలేమీ లేనందున దాన్ని శపించాడు. మరి అదేమో వాడిపోయి మాడిపోయింది. ఇదేంటిది? దేవుడు అన్యాయస్తుడా? అంటే కాయలు రాని కాలం అని తెలుసు కదా. అక్కడ ఏంటయ్యా అంటే, కారణం ఏంటయ్యా అంటే, అంజూరపు చెట్టుకి ఒక విశిష్ట లక్షణం ఉంది. కొన్ని చెట్లకు అలా ఉంటది. కొన్ని చెట్లు మనకు కూడా తెలిసిన చెట్లు కొన్ని ఉంటాయి. అయ్యేంటి తెలిసిన? కాయలు వచ్చేటప్పుడు అంట దానికి ఆకులు వస్తాయి అంట. కాయలు వచ్చే సీజన్లో ఆకులు సమృద్ధిగా ఉంటాయి. ఆకులు ఉన్నాయి అనుకోండి, 2-3 ఆకులు ఇట్లా ఉంటాయి కదా, దాని కాండానికే ఆకులు ఉంటాయి కదా. ప్రతి ఆకు కింద కాయ ఉంటుందంట అంజూరపు చెట్టుకి. మీరు అంజూరపు చెట్టుని ఒకసారి చూడండి. మనకి ఇక్కడ కూడా లభిస్తా ఉన్నాయి, దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. మన వాళ్ళు పెంచుతున్నారు, మనం కూడా తెచ్చి పెంచుకోవచ్చు. మీకు కూడా ఉన్నట్టుంది కదా ఇక్కడ. తోట వేశారు కదా. ఆకులు ఉంటాయా, దాని కింద కాయలు ఉంటాయి. ఆ కాండానికో ఆ కొమ్మలకో వాటికో. అంటే ఈ చెట్టు ఏం చెప్తుంది? ఆకులు సమృద్ధిగా ఉన్నాయంటే ఏం చెప్తుంది? కాయలు ఉన్నట్టుగా చూపిస్తుంది. నీకు కాయలు రాని సమయంలో ఆకులు ఉండకూడదు. అంటే ఆకులు ఏంటంట? మాటలు. క్రియలు లేవు కానీ మాటలు మాత్రం గంపలు ఉంటున్నాయి. మనుషుల దగ్గర క్రియలు లేవు, చేతలు లేవు, కానీ మాటలు మాత్రం అసలుకి భక్తి కలిగిన మాటలు, ఎన్నో విశ్వాస మాటలు, ఆ మాటలు ఈ మాటలు. అసలు యేసు ప్రభువే నివ్వెరబోతున్నాడంట. ఆశ్చర్యపోయి, వామ్మో ఈ బిడ్డ దగ్గర అసలుకి మొత్తం ఆత్మ ఫలాలే అనుకుంటా అని చూస్తుంటే ఒక్క ఫలం లేదంట. ఒక్క ఫలం అంటే వ్యక్తి ఇదే విషయం చెప్తుంది. కేవలం యాకోబు రాసిన పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే క్రియలు లేని విశ్వాసం పనుల్లో లేదు, బాటలో మాత్రం కోటలు దాడుతున్నాయి. ఒక విశ్వాసి శక్తి లేనటువంటి వారు. పైకి భక్తి అంటే ఏంటి? పైకి భక్తి ఎట్లా? వేషధారణలో, మాటల్లో, అసలు అద్భుతమైనటువంటి ఆత్మీయులు అన్నట్టుగా. అసలు యేసుక్రీస్తు ప్రభువుకి ఇక వీళ్ళకంటే మొదటి శిష్యులు ఎవరు లేరన్నట్టుగా అలాగా కనపడతారు. కానీ విషయం వచ్చేటప్పటికి శక్తి లేదు, క్రియలు లేవు. అసలు స్వాదన వచ్చింది అనుకోండి, సైతానే బెత్తరపోయిద్ది వీళ్ళని చూసి. సైతానే దడుచుకోవాలన్నమాట. అలాగుంటుంది. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? క్రియలు. నీ నుంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు.
ఆయన నీ నుంచి అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండండి, ఫలాలు లేవా లేనట్టుగా ఉండండి. దేవుడు ఏమంటాడంటే, అయ్యా నేను ఇదిగో నాలో అన్ని క్రియలు లేవు, క్రియలు లేనట్టుగా ఉండు. ఆత్మ సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన క్రియలు, రెండింటికి పోలిక ఏమైనా ఉందా? అవునా? కొద్దిమంది ఏం చేస్తారు, ఇంట్లో పులి వీధిలో పిల్లి అంట, సింహంలా గర్జిస్తా ఉంటారు. బయటికి వెళ్ళారనుకో పిల్లి మియామే అంటే ఎవరైనా ఏంద్రా నువ్వు మాట్లాడుతున్నావు అన్నారు అనుకోండి, అంటే పై మాటలకే డాబు. ఎవరైనా వచ్చారనుకోండి, సాతానుడు కూడా శోధనలు తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు అంట చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, ఈ బిడ్డ నిలబడిద్దా, ఈ బిడ్డ మరి నా కొరకు ఈ ఫలాన్ని చూపిస్తుందా. ఏంటా ఫలాలు? ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, మంచితనము, విశ్వాసం. 9 ఫలాల గురించి చెప్తున్నాడు కదా. 9 ఫలాల్లో మనం ఏ సమయానికి ఏ ఫలం చూపించాలి, ఆ ఫలాన్ని చూపించాలి. ఇప్పుడు ఏమంటాడు? దయాళుత్వము అన్నాడు అనుకోండి, అంటే ఆ సమయానికి ఏం చూపించాలి? మనం దయను చూపించాలంట. ఒక బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, అతని మీద ఏం చూపించాలి మనం? లేదంటే లేని వాళ్ళు వచ్చారు అనుకోండి, మనం ఏం చూపించాలి? ఆ సమయానికి దయను కనికరమును చూపించాలి కదా. ఒక రోగి అయినటువంటి వాడు, లేదంటే ఆ సమయంలో మన దగ్గర నుంచి వెళ్ళాల్సిన ఫలం ఏంటి? సంతోషము కాదు. ఇప్పుడు వాళ్ళతో మనం కూర్చొని, వాడేమో ఆకలితో అల్లాడిపోతా, నాకు ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టంటే, యేసు ప్రభులో నువ్వు ఆనందించాలి, ఆకలిలో కూడా నువ్వు ఆనందించాలి, చప్పట్లు కొట్టాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. యేసు ప్రభు చెప్పింది ఏంది? ఆత్మలో ఆనందించండి అని చెప్పాడని. అప్పుడు వాడికి సంతోషమనే ఆత్మఫలాన్ని ఇవ్వకూడదు. సంతోషమనే ఆత్మఫలం ఎవరికి అవసరం? దుఃఖంలో ఉన్న వాళ్ళకి అవసరం. ఎవరైతే నిరాశలో దుఃఖంలో ఉన్న వాళ్ళకి సంతోషమనే లేదు. సమయమందును అసమయమందును ఆనందించు, మరలా చెప్పుదును ఆనందించుడని యేసు ప్రభు చెప్పారు కదా, పౌలు గారి ద్వారా రాశారు కదా. అది ఆ సమయానికి, అంటే ఏ సమయానికి ఏ ఫలము కావాలో ఆ ఫలం ఫలించాలి కదా. విశ్వాసం చూపించాల్సిన సమయంలో విశ్వాసం చూపించుకోకపోతే అప్పుడు అది వ్యర్థమైపోతుంది. ప్రేమ చూపించాల్సిన సమయంలో ప్రేమ చూపించకపోతే అది వ్యర్థమైపోయింది కదా. మనం ఏమంటాం? ప్రేమ ఉంటుంది, దాన్ని దాచుకుంటామని. ప్రేమ మనసులో ఉంటుంది, కానీ దాన్ని దాచుకుంటాం. సరే, మంచిదే. అన్ని సమయాల్లో మనమేమో సినిమాల్లో లాగా ప్రేమలు చూపించుకోవాల్సిన అవసరంలా, కానీ అవసరమైన సమయంలో నీ ప్రేమ అనేటువంటి ఫలము వారికి చేరాల్సిన సమయంలో, అదే యేసు ప్రభు చూస్తుంది. ఆ చెట్టును చూసినప్పుడు ఏం కనపడుతుందంట? చెట్టు నిండా ఆకులు ఉన్నాయంట. చెట్టు నిండా ఆకులుంటే యేసు ప్రభు అనుకుంటున్నాడు, ఓహో ఈ వ్యక్తి దగ్గర అన్ని ఫలాలు ఉన్నాయి కాబోలు అని. ఆయన అప్పుడు ఏం ఆకలి కొన్నాడో ఆ ఫలాన్ని కోసం చూస్తా ఉన్నప్పుడు ఒక్క ఫలం కూడా దొరకలేదు. ఇప్పుడు ఈ నది దగ్గరికి వద్దాం. యేసుకేలు గ్రంథంలో ఉన్న నది చూడండి. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును. ఇందాక ఆకులు అంటే ఏమనుకున్నామండి? ఆకులు అంటే ఏమనుకున్నాం ఇందాక? అంజూరపు చెట్టు దగ్గర మాటలు ఉన్నాయి, ఫుల్గా మాటలు ఉన్నాయి, పండ్లు లేవు, అంటే క్రియలు లేవు. అంటే ఆకులు అంటే ఏంటి? మాటలు అనుకున్నాం కదా. ఈ జీవవృక్షం యొక్క జీవజల నది పక్కన నాటబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మాటలు ఎలా ఉంటాయి? మాటలు స్వస్థపరిచేవిగా ఉంటాయి. వాటి ఆకులు స్వస్థత కలిగిస్తాయి. మాటలు ఏం చేస్తాయండి? ఒక క్రైస్తవుడి మాటలు, దేవుని బిడ్డ యొక్క మాటలు ఎలా ఉండాలంట? స్వస్థపరిచేవిగా ఉండాలి. ఒక భయంకరమైన పరిస్థితిలో వచ్చారేమో, కుంగిపోయి ఉన్నారేమో, మనం గమనించాలి. కొద్దిమందికి అసలు పూర్తిగా వివేచన అన్నదే ఉండదండి. వివేకము, వివేచన అనేది చాలా అవసరం క్రైస్తవులకి. ఇప్పుడు చాలా అవసరం. మనం ఒక వ్యక్తి మన దగ్గరికి రాగానే ఆ వ్యక్తి ఏ కండిషన్లో ఉన్నాడో, అందుకని మనం కొంచెం మాటల విషయంలో
వినటం ఎక్కువ నేర్చుకోవాలంట, మాట్లాడటం తక్కువ నేర్చుకోవాలంట. మనం విన్నప్పుడు వాడు బాధలో ఉన్నాడా, ఆనందంలో ఉన్నాడా, కుంగిపోయి ఉన్నాడా, ఏ స్థితిలో ఉన్నాడని నువ్వు పరిశీలన చేసుకోకపోతే ఏం చెప్తారంటే కొద్దిమంది ఆ స్థితి ఈ స్థితి గమనించరు, కూర్చోబెట్టి సువార్త చెప్తా ఉంటారు. దాని యేసుక్రీస్తు ప్రభు నువ్వు అప్పుడు ఆ సమయానికి ఏంటంట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, ఏడు వారితో ఏడవండి, నవ్వు వారితో నవ్వండి. రోగికి స్వస్థత అవసరం. నీ మాటలు స్వస్థపరిచేవిగా ఉండాలి. గాయాలు అయిపోయి రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని మంచి సమరయుడు ఏం చేశాడంట, గాయములు కట్టాడు. దేంతో కట్టాడు? గాయములు పిండాడు. అది కావాలి, నూనె రాశాడు అని ఉంది కదా. నూనె ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి యొక్క మాటలు మొదట ఆ వ్యక్తి ఉన్న డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. అసలు ముందు నువ్వు ధైర్యాన్ని కలిగించాలి. ఆ వ్యక్తి ఉన్నటువంటి బాధలోంచి బయటికి రావాలి. నీతో ఒక పావు గంట స్పెండ్ చేయగానే ఆ వ్యక్తికి ఏం రావాలండి? విశ్వాసం రావాలి, స్వస్థత కలగాలి. ఆయన ఏమంటాడు? గాయం చేయవాడు నేనే, గాయము కట్టువాడని నేనే అన్నాడా కదా. ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారు ఏదన్నా గాయమైంది, ఒక గాయం అయితే వెళ్ళగానే డాక్టర్ గారు చూసేసి మందులు రాసేది, అది క్లీన్ చేశారు. తర్వాత ఏమంటారు? పక్కనే కాంపౌండర్ నర్సు అంటారు, దీనికి కట్టు కట్టేయండి అంటారు. ఇప్పుడు కట్టు కట్టింది ఎవరు? డాక్టరా, నర్సా? నర్సేగా. డాక్టరా? బయటకు వచ్చి మనం ఏం చెప్తాం? పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళామా, ఆయన చూశాడు, మంచిగా కట్టేశాడు. నర్సు గురించి చెప్తారు ఎవరైనా? చెప్తారా? పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆయన బాగా చేశాడు అని చెప్తాం. ఏదైనా కానీ కాలు దెబ్బ తగిలింది అనుకోండి, వెళ్ళి దానికి కట్టెవరు వేస్తారు? నర్సో కాంపౌండరో పక్కన. డాక్టర్ పరమ వైద్యుడు యేసు ప్రభువే, మనం నర్సులో. ఆయన పక్కన, ఆయన హాస్పిటల్లో పనిచేసేటటువంటి వాళ్ళం, కాంపౌండర్ నర్సులో. గాయము చేయవాడు ఆయనే, గాయం కట్టే బాధ్యత ఎవరిదండి? కట్టే బాధ్యత ఎవరిది? మనది. గాయం కట్టే బాధ్యత మనది. ప్రభు చూస్తూ ఉంటాడు కదా, నీ మాటలు ఎలా ఉన్నాయి అని చూస్తాడు. మన మాటలు ఒకరిని ఉద్ధరించేవి ఉండాలి, ఒకరిని బలపరిచేవి ఉండాలి. అందుకనే ఆయన ఆత్మ, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చాను. 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు ఇదే మాటలో మన లూకా సువార్తలో కూడా. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా కపెర్నహూములో సమాజ మందిరంలో నిలబడి తన గురించి చెప్పినటువంటి ఈ మాటల్ని చదివి వినిపించినప్పుడు వాళ్ళు నివ్వెరపోయారు, ఆశ్చర్యపోయారు. ఏంటి ఆ మాటలు తెలిసిన? యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒక్క నిమిషం ఆగనా, చదవనా. యెహోవా ఆత్మ దీనులకు సువార్తమానం ప్రకటించుటకు నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని, చూసారా ఏమంటున్నావు? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి, చూడండి, దీని దానికి అన్నారా? నలిగిన వారికి సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని దృఢపరచడానికి. చెరలో ఉన్న వారికి ఏం కావాలి? విడుదల కావాలి. వెళ్ళి బలపరిచి రోజు పలావులు ఇచ్చేస్తే సరిపోద్ది. చెరలో ఉన్నవాడికి, జైల్లో ఉన్నవాడికి వెళ్ళి నేను రోజు పలావు ఇస్తాను, ఇంకో 10 సంవత్సరాలు జైల్లో ఉంటే సరిపోద్ది. నాకు వద్దురా స్వామి, నాకు పలావులు వద్దు, నాకు విడుదల కావాలి, నాకు బెయిల్ ఇప్పించండి అంటాడు. నాకు విడుదల కావాలి. చదవండి అన్న. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం చేయుటకును, పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను. చూడండి, దేవుని ఆత్మ ఎందుకు ఇవ్వబడిందంట? దేవుని ఆత్మ మనకి ఎందుకు ఇవ్వబడింది? మనం చదివాం కదా, ఎరికో మార్గంలో కట్టబడినటువంటి వాని యొక్క గాయాలు ఎలా కట్టాడు ఆయన? నూనెతో
ఆ పిండి ఆ నూనెతో ఇదంతా చేసి కట్టాడు. నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నాడా? పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నావా? పరిశుద్ధాత్మ మన దగ్గర ఉంటే ఆయన నా మీదికి వచ్చాను. దేనికోసం వచ్చాడంట? ఇవన్నీ చేయడానికి వచ్చాడంట. మన మాటలు స్వస్థపరిచేయగుండే, నలిగిపోయిన వారిని దృఢపరచడానికి ఉండాలి, బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించేగా ఉండాలి. చూడండి ఎంత చక్కగా. అవమానంలో బూడిదకు ప్రతిగా పూదండి అంటే అవమానం పాలైపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనకు కనపడే అవమానాలు పాలైపోయి నువ్వు కూడా వెళ్ళి ఇంకో రాయేయకూడదు. కొద్దిమంది ఏంటంటే యథార్థవాది లోక విరోధి అంటారు, మేము యథార్థవాదులు అంటారు. అని ఏం చేస్తారు? సత్యమే కదా, ఇప్పుడు అవమానంలో కుంగిపోతున్నాడు, వాళ్ళందరూ అవమానించారు, నువ్వు వెళ్ళి ఏం చెప్పాలా? ఏం పర్లేదులే, దేవుడు ఒక దినాన్ని నిన్ను లేవనెత్తుతాడు, ఏం పర్లేదులే అని చెప్పి మాట్లాడు. కానీ మనం నువ్వు కరెక్టే కదా, నువ్వు తప్పు చేసావు కదా, నీకు తగినట్టే జరిగింది, దేవుడు శిక్షించక తప్పుతాడా, న్యాయం తప్పుతాడా, నీతి తప్పుతాడా అని మాట్లాడకూడదు. యోబు దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి మాట్లాడేది ఇదే. యోబు తప్పు చేసాడా తప్పు చేయలేదా అన్నది తీర్పు తెచ్చటానికి దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాలా. దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళారు? అరే నీ స్నేహితుడు బాధపడుతున్నాడు, కుంగిపోయి ఉన్నాడు, చాలా భయంకర పరిస్థితిలో ఉన్నాడు, మీరు వెళ్ళి ఏం చేస్తారు? మనం వెళ్ళి ఏం చేస్తామండి? ఓదార్చాలి కదా. ఏం పర్లేదులే యోబు, ఏమే తప్పు చేసాంలే కానీ అయితే అయింది, దేవుడు మళ్ళా నీతిమంతుడు మనల్ని చూస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు అని చెప్పి పోయాల్సింది పోయి ఏం చేశాడు? 38 అధ్యాయాల్లో వాళ్ళ డిస్కషన్ మనం చూస్తాం యోబు గ్రంథంలో. 38 అధ్యాయాల్లో 35, 33 అధ్యాయాలు లేదంటే 34 అధ్యాయాలు వాదోపవాదాలు చేస్తుంది. నువ్వు తప్పుడోడివే, నువ్వు చేసిన దానికే పడింది శిక్ష. దేవుడు న్యాయం తప్పుతాడా అంటాడు, దేవుడు నీతి తప్పుతాడా అంటాడు. దేవుడు న్యాయము నీతి ఇదంతా కాదు నువ్వు మాట్లాడాల్సింది. అవమానములకు ప్రతిగా పూదండను, దుఃఖ వస్త్రము ప్రతిగా స్తుతి వస్త్రం వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఏం పర్లా, నువ్వు కుంగిపోయి ఉన్నావు, ఈ రోజున బాధలో ఉన్నావు, స్తుతించు, దేవుడు మరలా నీ స్థితిని మారుస్తాడు. ఆనంద తైలమును నువ్వు ఇవ్వగలిగే వ్యక్తిగా ఉండాలి. ఆనంద తైలం వాళ్ళ ఇంట్లోకి నువ్వు తీసుకుని వెళ్ళాలి. కుంగిపోయినటువంటి వాళ్ళ ఇంట్లోకి. కొన్నిసార్లు కొద్దిమంది మన ఇంట్లోకి వస్తే చూడండి, కొద్దిసేపు 1 గంట ఉంటారు, 2 గంటలు ఉంటారు, ఒక పూట ఉంటారా, సంతోషం వచ్చేసింది, ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకు తెలిసిన? ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం తీర్పు తీర్చే గుణం మానుకుంటామో, ఒక వ్యక్తిని ఏలెత్తి చూపించే గుణం మనం మానుకుంటామో, వాళ్ళు నిన్ను బట్టి సంతోషిస్తారు, నీతో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడతారు. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు వచ్చి, ఆస్తి వివాదం ఉందయ్యా, వాడికి నాకు కుదరట్లా, మా ఇద్దరికి ఆస్తి పంచు, చక్కగా నువ్వు ఎలా పంచితే అలా తీసుకుంటాను. యేసు ప్రభు ఏమన్నారు? మీకు ఆస్తులు పంచడానికి నేను రాలా, మీకు తీర్పు తీర్చడానికి నేను రాలా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకుని వస్తే నేను నీకు తీర్పు తీర్చాను, నేను నీకు శిక్ష విధించాను. ఎందుకంటే 33.5 సంవత్సరాలు ఆయన వచ్చింది ఎందుకు తెలిసిన? ఎందుకోసం వచ్చాడు? ఇక్కడ రాయబడిన ఈ మాటల కోసం వచ్చాడు. తీర్పు తీర్చే దినం ఇంకోటి ఉంది. అంతిమ దినములో ఆయన తీర్పరిగా కనపడతాడు. కానీ ఇప్పుడైతే మన మధ్యకి ఆయన ఎలా వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి కృప తీసుకుని వచ్చాడు. దయ కలిగిన వాడుగా, కనికరం కలిగిన వాడుగా, ప్రేమ స్వరూపుగా ఆయన మన మధ్యకి వచ్చాడు. అందుకని ఎవరిని ఆయన తీర్పు తీర్చారు. ఈ భూమి మీద శరీరంలో ఉన్నంతకాలం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని మనం తీర్పు తీర్చే పని మనం చేయకూడదు, ఒకరిని నొప్పించే పని మనం చేయకూడదు, ఒకరిని ఏలెత్తి చూపించే పని చేయకూడదు. అందరూ రాళ్ళేయటానికి వచ్చారు. యేసు ప్రభు వేసాడా? వేయలా. ఇంకా వాళ్ళని వేయటానికి ఆపేశాడు. అప్పుడు ఏం చెప్పాడంట? నేను కూడా వేయను అమ్మా, నేను కూడా వేయను. నువ్వేం పాపం చేసావు, ఎలా పాపం చేసావు, నిజంగా పట్టుకున్నారా వాళ్ళు, నిజంగా దొరికావా, ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఒకే మాటతో వచ్చేది, ఇకను నువ్వు వెళ్ళి పాపం చేయొద్దు, ఇక నువ్వు పాపం చేయొద్దు, అంతే, జస్ట్ అంతే. ఎప్పుడైతే మనము ఎదుటివారిని నిందించేవారిగా, క్రాస్ ఎగ్జామిన్ చేసేవాళ్ళుగా, భూతత్వంలో పెట్టి చూసేవాళ్ళుగా ఉంటే జనాలు మనకు భయపడిపోతారు, దూరం వెళ్ళిపోతారు, పరిగెత్తి పారిపోతారు. మంది ఆ పని కాదు. మంది ఏ పని అంట? పరిశుద్ధాత్మ ఇవ్వబడిన పని. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చెను, దీనులకు సువార్త ప్రకటించండి, నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించండి, కానీ దుఃఖితులైన వారిని ఓదార్చండి,
చెరలో ఉన్న వారిని విడిపించండి, అవమానంతో ఉన్న వారికి పూదండనివ్వండి. గుర్తు చేయాలి మనం వారికి. ఈరోజు నేను పర్లేదులే, తప్పి ఉన్నాడు అనుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అయి ఉన్నాడు, అందరూ ఏం చేస్తారు? ఆల్రెడీ మమ్మీ డాడీ కోటింగ్ అయిపోయింది, ఫుల్గా ఇచ్చేసి ఉంటాడు. ఇంటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎరా తప్పామంటగా, ఎరా ఇదే మాటలు మాట్లాడతారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకా కోపం పెరుగుతూ ఉంటుంది. వాడు అనుకుంటా ఉంటాడు, వీళ్ళు రాకుండా ఉంటే బాగుండు, మా ఇంటికి అనవసరంగా వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, నన్ను హింసించడానికి వస్తున్నారు, అంతే కదా. వాడి బాధ ఎవరుంటారు? అని వెళ్ళి ఏం పర్లేదులే, ఆల్రెడీ అయిపోయిందిగా, కోటింగ్లు గీటింగ్లు ఏం పర్లేదు, చదివితే కష్టపడి చదివితే పాస్ అవుతావు, ఏం పర్లేదు, మంచి తెలివి ఇచ్చాడు దేవుడు నీకు, నువ్వు కష్టపడి చదువు, నిలబడు. ఎంకరేజ్ చేసేవాళ్ళకి మనం ఉండాలి. మొన్న ఒక అన్న చెప్తున్నాను, జేస్ అన్న చెప్తా ఉన్నాడు, ఆయన జడ్జిగా పనిచేసాడు, హైలీ సక్సెస్ఫుల్ జడ్జిగా. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ క్రిస్మస్ టైంలో మన హైకోర్టుకు వస్తే ఆయన పిలిచి అక్కడ క్రిస్మస్ అంతా కూడా అరేంజ్ చేసి అక్కడ ప్రార్థన చేసి అక్కడ సువార్త చెప్పేటటువంటి ధన్యత జేసానికి ఇచ్చారు. మన మీటింగ్స్ పెట్టినప్పుడు వచ్చారు కదా అంటే అన్న జడ్జి గారు. సో ఆయన చెప్తున్నాడు, ఆయన ఏం చెప్పాడు తెలిసిన, మా నాన్న అసలు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడు, తప్పు చేసినా కానీ ఆయన ఎంకరేజ్ చేసేవాడు, కానీ ఆయన ఏలెత్తి చూపించేవాడు కాదు. ఏలెత్తి చూపిస్తే నేను డిస్కరేజ్ అయిపోతాను. అంటే మనం తల్లిదండ్రులుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకం కనిపెట్టుకుని ఉండాలి. అంటే ఎవరిని కొట్టాలా, ఎవరిని కొట్టకూడదు. మన చుట్టూ ఉన్న వారిలో కూడా, మన సొంత సోదరి సోదరులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒకడు ఒక మాటకి వింటాడు, ఇంకొకరు ఆ మాటకి వినరు. నువ్వు కఠినంగా చెప్పినప్పుడు వాళ్ళు నీకు దూరం అయిపోతారు. ఒక ఆత్మ యొక్క ఫలాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, అంతే కదా. పరలోకంలో ఆస్తిని సంపాదించుకొనడి అన్నాడు. పరలోకంలో ఆస్తి ఏంటి? పరలోకంలో ఏంటి ఆస్తి? ఆత్మల ఆస్తే కదా, అవునా? ఆత్మల సంబంధమైన సంపదే కదా పరలోకంలో మనం సంపాదించగలిగింది. ఒక వ్యక్తి నువ్వు దూరపరుచుకుంటే ఇంక వాడు ఎప్పటికీ నీకు దూరం అయిపోతాం. పరలోకంలో నీ ఆస్తి పోగొట్టుకుంటావు. కొంత ఆస్తిని పోగొట్టుకున్న తర్వాత ఇంక మళ్ళీ సంపాదించుకుంటావా? కొంతమంది చూడండి, ఆ గాయాన్ని బట్టి మరలా మన దగ్గరికి తిరిగి రాలేరు. సో ఇది ఈ తైలము ఎస్కేల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం కదా, వాటి ఆకులు ఏమవుతుందంట? స్వస్థతనిచ్చును. జీవ జలము నది అయిన యేసు క్రీస్తు ప్రభు పక్కనే నాటబడినటువంటి చెట్టు వలె మనం ఉన్నామా? మనం ఉంటే గనక మన మాటలు, ఆకులంటే మన మాటలు స్వస్థతనివ్వాలి, పండ్లు ఆహారం అవ్వాలి. పండ్లు ఆహారం అవ్వాలి. యేసు ప్రభు అదే నాకు చాలాసార్లు విచిత్రం అయ్యేది ఏంటంటే, ఏదేని తోటలో చాలా మంచి తోట కదా, పరలోక రాజ్య సంబంధం తోట, ఆ తోట అంతా కూడా దేవుడు ఏంటి ఒకే చెట్టు పెట్టొచ్చుగా. మన బైబిల్ గ్రంథంలో ద్రాక్షకాయలు చూస్తాం. అన్ని ద్రాక్ష చెట్లు ఉండొచ్చుగా, లేదంటే అన్ని యాపిల్సే ఉండొచ్చుగా, అన్ని పుచ్చకాయలు ఉండొచ్చుగా. రకరకాల కాయలు ఎందుకు ఇచ్చాడండి? మనిషికి రకరకాల పరిస్థితులు వస్తాయి. మనుషులకి కొన్నిసార్లు దుఃఖం వచ్చింది, కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు కుంగుదల వస్తుంది, కొన్నిసార్లు అవమానం వస్తుంది. ఆయా సమయాల్లో వారిని బలపరిచేటటువంటి ఫలము నీ దగ్గర ఉండాలి. యేసయ్య అంటున్నాడు, వాడిని ఉన్న బలపరచాల్సిన అవసరం నాకేందన్నాడా? ఏమన్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను చెరలో ఉన్నప్పుడు నన్ను దర్శించడానికి రాను, నేను రోగి అయినప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు, నాకు దుస్తులు లేనప్పుడు నాకు దుస్తులు ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఏమన్నారు? ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు అడిగితే కనుక మేము ఇచ్చేసి ఉండేవాళ్ళం కదా. అంటే మిక్కిలి అల్పుడైన ఈ నా సోదరులు ఒకడికి మీరు చేసిన ఎడల నాకు చేసినట్టే. అంటే ఇప్పుడు మన దగ్గరికి ఫలాలు కోరి ఎంతమంది తిరుగుతున్నారు? మన చుట్టూ ఉన్న వారిలో ఏ ఫలం ఎవరు కోరుతున్నారు? అంటే మనం ఒక ఫ్రూట్ మార్కెట్ లాగా ఉండాలి. ఆత్మ ఫలం నీ దగ్గర సమృద్ధిగా ఉండాలి.
10 మందిని ప్రేమించాను, 10 మందికి నేను ప్రేమను పంచాను, 11వ నా దగ్గర ప్రేమ లేదు అనకూడదు. నువ్వు నిత్యము పొంగుచున్నటువంటి ఉబుచున్నటువంటి నీటి ఓటగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిత్యము ఉబుచు నువ్వు నీటి ఓట. ఆయా సమయంలో ఏందో నువ్వు ఫలాన్ని అందించేటువంటి వ్యక్తి. నేను 10 సార్లు క్షమించాను, ఇంకోసారి నేను క్షమించను అనకూడదు. విశ్వాసం అనే సందర్భాల్లో నేను కనపరిచాను ప్రభువా, ఇంకా ఈ పరిస్థితుల్లో నేను కనపరచను, నువ్వు చూపించాల్సిందే అంటే కుదరదు. ఎందుకు? తాళం ఉంటేనే, ఇదేంటి, తాళపు చెవి ఉంటేనే ద్వారం తెరవబడుతుంది. విశ్వాసం ఉంటేనే ద్వారం తెరవబడుతుంది. విశ్వాసం లేదు, ద్వారం తెరవబడుతుంది. నా వల్ల కాదు అనకూడదు. నువ్వు జీవవృక్ష ఫలంగా ఉన్నావు. కాబట్టి చూడండి, ఆ చెట్లు నెలకు కాయలు కాస్తాయంట. నెల 12 పరలోకంలో నెలలు ఉన్నాయండి. పరలోకంలో నెలలు ఉన్నాయా? పరలోకంలో నెలలు ఉన్నాయా? సమయం ఉందా? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఒకటే సమయం. ఆయనే నీతి సూర్యుడు. నెలలు లేవు, సీజన్స్ లేవు. పరలోకంలో ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు సమృద్ధియే. మరి నెలకి ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుంది? ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుంది? మళ్ళీ బైబిల్ చూస్తాను. ఎక్కడికి ప్రవహిస్తుంది? తూర్పుగా ప్రవహిస్తుంది. ఈ నది తూర్పుగా ప్రవహిస్తుంది. అంటే తూర్పు అంటే భూ సంబంధమైనటువంటి లోకుల మధ్యకి, లోక సంబంధమైన వారి మధ్యకి ఈ నది ప్రవహిస్తుంది. అందుకని వీరి మధ్యకి ఈ నది వెళ్తా ఉన్నప్పుడు ఈ నదికి ఆవల ఈవల ఎవరిని పెట్టాడంట? నిన్ను నన్ను పెట్టాడు. ఈ నదికి ఆవల మొదటి కీర్తనదే కదా. ఏం చెప్తున్నాడు? అదంతా కాదన్న, లాస్ట్ ఏంటది? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంతే కదా. ఆయన వాక్య ప్రకారం నడుచుకొని ధ్యానించి చదువుతున్నటువంటి వారు, నడుచుకుంటున్నటువంటి వారు. ఈ నదికి ఆవల అటుపక్కన ఇటుపక్కన ఎవరున్నారంట? ఇందాక మనం ఒకటి చదివాం ప్రకటన గ్రంథంలో. అది నేను మెన్షన్ చేసే ఇందాక. నేను ఏమన్నా? నేను చూడండి, జీవ వృక్షాలు ఉన్నాయి అన్నాడా? జీవ వృక్షం ఉందన్నాడు. ఉండను అంటే ఒకటే వృక్షం కదా. చాలు 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 చాలు. ఈవల ఆవల అంటే ఏంటి? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం? ఒకటే వృక్షం, ఇటు నుంచి అటు పాగుతుంది, అటు నుంచి ఇటు పాగుతుంది, ఇటు నుంచి అటు పాగుతుంది. ఆ నది ఎంత దూరం వెళ్తుందో అంత దూరము నదికి అవతల యువతల ఈ చెట్టు అటు ఇటు వ్యాపిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటున్నాడు? నేను ద్రాక్షవల్లిని, మీరు నా ఒకటే ద్రాక్షవల్లి, ఒకటే చెట్టు. మనం ఎవరంట? తీగలం, కొమ్మలం. ఈ నదికి ఆవల ఈవల మనల్ని నాటాడయ్యా. మనల్ని నాటాడు, మనల్ని చేర్చుకున్నాడు. మనం ఆయన కొమ్మలుగా ఉన్నాం. ఈ కొమ్మలుగా ఉన్నటువంటి మనము సమృద్ధి అయిన ఫలాలను ఇవ్వాలి. సమృద్ధి అయిన ఫలాలు ఎవరికి ఇవ్వాలి? తూర్పుగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. తూర్పుగా ఎవరున్నారు? కయ్యూను సంతానం ఉన్నారు. తూర్పుగా ఎవరున్నారు? పాపంలో పడిపోయినటువంటి ఆదాము సంతానం ఉన్నారు, కయ్యూను సంతానం ఉన్నారు, బాబేలు గోపురం ఉంది. ఈ ప్రజలకి మనం ఇవ్వాలి. డిజైన్ అంజీ అని అడిగాను ఒకసారి, ఫోన్ చేసి. హల్లెలూయా. 3వ వచనం చదువుకుందాం. 22. 5 నిమిషాలు కూర్చోమను. అంజీకి ఫోన్ చేసి డిజైర్ వెళ్ళి ఆయన వస్తాను లేదా వెళ్ళి తీసుకురా, ఏదో మన కార్ తీసుకెళ్ళి. టైం పట్టిందా? హల్లెలూయా. కనుక 3వ వచనం, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరిచి వినియోగించును. ఇంకేమంటున్నాడు చూడండి. ఇప్పుడు తూర్పు దిక్కునున్నటువంటి ప్రజల కోసము, తూర్పు దిక్కునున్నటువంటి ప్రజల కోసం ఈ నది ప్రవహిస్తుంది. తూర్పు దిక్కునున్నటువంటి వీరి కోసము ఆహారం ఇవ్వటానికి నిన్ను నన్ను నాటాడు.
తూర్పు దిక్కునున్నటువంటి వీరిని స్వస్థపరచడానికి నిన్ను నన్ను దేవుడు అటు ఇటు మరి నాటినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక 3వ వచనం ఏమంటుంది? ఇక మీదటి శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో. పరలోకంలో శాపగ్రస్తమైనది ఉంటుందా? ఉండదు కదా. పరలోకం కాదు, ఆ నది భూమి మీదకి ప్రవహించింది. భూ సంబంధమైనటువంటి వీరి మధ్యన శాపగ్రస్తమైనటువంటి దాన్ని తొలగింపజేయటానికి యేసు ప్రభు నిన్ను నన్ను నియమించుకున్నాడు. శాపగ్రస్తమైంది ఎలా తొలగించబడింది? హల్లెలూయా. ఈ టైం చాలా అయిందా? శాపగ్రస్తమైంది ఎలా తొలగించబడుతుంది? శాపము ఎలా తొలగించబడుతుంది? రెండా ఇది ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. శాపగ్రస్తమైంది ఎలా తొలగించబడుతుంది? యేసయ్య రక్తం ద్వారా కదండి. చూడండి ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక ఇదొక్క మాట మనం అర్థం చేసుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందగలిగిన వలన మీరు మృతులై ఉండగా దేవుడు విరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును శాపము పాపము సంబంధమైన మరణ పత్రము ఎలాగ తుడిచేయబడింది, ఎలా కొట్టివేయబడింది? సిలువ కార్యం ద్వారా. యేసు ప్రభు తను తాను బలిగా సిలువకు అర్పించుకోవటం ద్వారా మన పాపము మన శాపం అంతా కూడా కడిగేయబడింది, కొట్టేయబడింది. హల్లెలూయా. ఈ జీవవృక్షానికి మనం ఏమై ఉన్నాం? తీగలై ఉన్నాం. ఇప్పుడు ఆ సిలువ కార్యము మనలో కూడా కనపడాలి. అలాగా ఈ తూర్పునున్న ప్రజల యొక్క శాపము కడిగేయబడిద్ది, కొట్టేయబడిద్ది, మరణపత్రము తొలగించబడుతుంది. అందుకనే క్రీస్తుతో కూడా మనము ఏమైనా సిలువ వేయబడి ఉన్నాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సో క్రీస్తు సిలువ వేయబడినటువంటి మనల్ని ఏమంటున్నాడు? మీరు క్రీస్తు శరీరమై, సంఘము క్రీస్తు శరీరమై ఉంది. ఈ క్రీస్తు యొక్క శరీరము ఈ వేలు అనుకోండి, నేను ఈ వేలు అనుకోండి. ఈ వేలుని తుంచి అక్కడ తీసుకుని వెళ్తే ఈ వేలు ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ వేలు ఎలా పనిచేయాలి? క్రీస్తు యొక్క శిలువ కార్యమును ఈ వేలు చూపించాలి. అప్పుడు అక్కడ ఉన్న పాపము శాపము కొట్టేయబడుతుంది. ఈ వేలు సొంత ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తిలాగా ప్రవర్తించింది అనుకోండి, అక్కడ శాపము కొట్టేయబడుతుంది, అక్కడ పాపము కొట్టేయబడుతుంది. అంటే మనము సహించాలి. క్రీస్తు శిలువలో ఏ ప్రేమను చూపించాడు ఆ ప్రేమని, ఏ క్షమాపణ చూపించాడు ఆ క్షమాపణని, ఏ త్యాగాన్ని చూపించాడు ఆ త్యాగాన్ని మనము కలిగి ఉండకపోతే ఈ భూమి మీద మన చుట్టూ ఉన్నటువంటి వారికి నిరీక్షణ లేదు, విడుదల లేదు. ఎందుకంటే ప్రభు మన ద్వారా పనిచేస్తాడు. ఇక నువ్వు జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. ఇక నువ్వు జీవించేది నేను కాదు, ఈ జీవితం నాది కాదు, క్రీస్తు దీని ద్వారా క్రీస్తు పనిచేస్తాడు అన్నప్పుడు ఈ వ్యక్తి ద్వారా ఎవరు పనిచేయాలి? యేసు ప్రభు పనిచేయాలి. యేసు ప్రభు క్షమాపణని మనుషులు ఎలా తెలుసుకోగలుగుతారు? నీ ద్వారా, నా ద్వారానేగా. యేసు ప్రభు ప్రేమను, మదర్ తెరీసా గురించి మనం మాట్లాడుకుంటాం. ఆమె ఎంత ప్రేమ కలిగి, ఎంత కనికరం కలిగింది అని మాట్లాడుకుంటున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు బిడ్డ గనక ఎంత ప్రేమ చూపించింది, ఎంత కనికరము, ఎంత క్షమాపణ చూపించింది. ఆ వ్యక్తిని చూసినప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? యేసు ప్రభు గురించి నిన్ను నన్ను చూసినప్పుడు యేసు ప్రభు గురించి మనం మాట్లాడు. అప్పుడు వారి హృదయాలు బద్దలయ్యి వారంట మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది రక్షణ పొందుతారు. అలాగ లేకపోతే గనక, అలాంటి విధానాన్ని మనం కనుక చూపించకపోతే
మనము క్రీస్తు శరీరంగా భూమి మీద పనిచేయము. కనుక శాపము కొట్టివేయబడాలి, పాపము కొట్టివేయబడాలి. యేసయ్య చేసేసాడు శిలువ కార్యం. ఆ శిలువ కార్యాన్ని పౌలు చెప్తున్నాడు, నా శరీరమందు ఆయన గాయాలను నేను ధరించుకొని ఉన్నాను. శిలువలో యేసుప్రభు గాయాలంట పౌలు ధరించుకొని ఉన్నాడంట. అంటే ఏంటంటే శిలువ మీద ఆయన చూపించినటువంటి ప్రేమ, క్షమాపణ, దయ, జాలి ఇవన్నీ కూడా మన జీవితంలో కనపరచబడాలి. అప్పుడు నిజమైన జీవ వృక్షం యొక్క తీగలుగా మనం ఉంటాం. ఈ లోక సంబంధమైన వారికి ఆశీర్వాదంగా ఉంటాం. అబ్రహాము ఆశీర్వాదం అదే. అబ్రహాము, నీవు ఆశీర్వాదముగా నుండెదవు.